హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త రెసిపీ చూపిస్తున్నానండి. కొత్త స్వీట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుందండి స్వీట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మీకు కరెక్ట్గా కొలతలతో సహా నేను చెప్తానండి. అదేంటంటే చూడండి, బొంబాయి రవ్వ అంటారు కదా ఫ్రెండ్స్, అదండి. అది ఒక కప్పు, నెయ్యి ఒక అరకప్పు, పంచదార ఒక అరకప్పు అండి. అలాగే అదిగోండి, పంచదార ఒక అరకప్పు తీసుకున్నాను నేను. పాలు 2 కప్పులు తీసుకున్నానండి. బనానా 2 బనానాస్ తీసుకున్నాను. అంటే 3/4 కప్పు వస్తుంది ఫ్రెండ్స్. 3/4 కప్పు అలా క్వాంటిటీగా వేసుకోండి బనానా సైజుని బట్టి. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచీ ఒక 4 ఇలాచీ దంచుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి లాస్ట్లో నెయ్యిలో వేయించుకుని వేసుకోవాలండి. ఈ బనానా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 2 బనానా తీసుకున్నాను నేను. వీటిని ఏం చేయాలంటే అలా స్మాష్ చేయాలండి. మెత్తగా గుజ్జులా అయ్యేలా చూసుకోవాలి, లేదా మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకుంటే మరీ మెత్తగా అయిపోద్ది కదా ఫ్రెండ్స్. అలా నేను ఇలా స్మాష్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయిపోయిందో అలా గుజ్జులా రావాలండి. అలా 3/4 కప్పు వచ్చింది చూడండి. అలా చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి పెట్టుకుని మనం అందులో నెయ్యి వేసుకోవాలండి. ఒక అరకప్పు వరకు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో కొంచెం వేసుకుని దాంట్లో ఈ రవ్వని ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, ఆ రవ్వను వేయించుకోవాలి. ఈ నెయ్యి చూసారా, అది నేనే చేశాను ఫ్రెండ్స్. ఓన్గా నేను ఇంట్లో తీస్తానండి. ఆ నెయ్యి ఎంత బాగుందో చూసారా. మన సొంతంగా చేసుకున్న నెయ్యి చాలా బాగుంటుందండి. అదిగోండి, ఇప్పుడు ఆ రవ్వ వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో బాగా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, అడుగంటకుండా అలా తిప్పుతూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆ నెయ్యిలో బాగా వేగింది, కమ్మటి వాసన వస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు దాంట్లో పాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 2 కప్పుల పాలు. ఆ 2 కప్పుల పాలు వేసేసుకున్న తర్వాత బాగా దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి అలా కలిపేసుకోవాలి. పాలు కలిపేసుకుని తర్వాత బనానా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బనానా తీసుకుని మొత్తం కలిపేసుకోవాలి. అలాగా మొత్తం కలిసే వరకు ఉంచుకోవాలండి. అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఇలా మూత పెట్టి మగ్గనిచ్చేయాలండి. తర్వాత పక్కనే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి, వాటిని మళ్ళీ నెయ్యి వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఈలోపు అది మగ్గుతూ ఉంటుంది, మనం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట. బాదం, పిస్తా, కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి, వేసుకోవాలి. ఇదిగోండి ఇలాచీ ఉన్నాయి కదండి, 4 అలా దంచి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయి ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి లాస్ట్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో. అలా దగ్గరికి ఎగిరిపోయింది కదండి. దగ్గరికి ఎగిరిన తర్వాత అడుగంటకుండా మనం గరిటతో బాగా తిప్పుకోవాలండి. అదిగోండి అడుగంటుంది చూసారా. ఇప్పుడు ఇలా అడుగంటకుండా మనం మళ్ళీ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని బాగా తిప్పిన తర్వాత దాంట్లో ఇప్పుడు పంచదార అండి, అరకప్పు వరకు నేను పంచదార తీసుకున్నాను. మీరు స్వీట్ని బట్టి చూసుకోండి. నేను ఇంత వేసాను, సరిపోయింది. అరకప్పు కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇంకా స్వీట్ కావాలంటే కొంచెం వేసుకోండి. ఆ పంచదార వేసి బాగా తిప్పాలండి. ఇలాచీ తీసుకున్నాం కదా మనం, ఇలాచీ కూడా వేసేయాలి. ఇలాచీ వేసిన తర్వాత అది కూడా బాగా కలతిప్పేయాలండి. చూసారా అడుగంటలేదు అసలు ఎక్కడా కూడా. అలా అడుగంటకుండా మనం మధ్యలో నెయ్యి వేసుకోవాలండి. అందులో ఆ అరకప్పులోనే కొంచెంగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుని, రవ్వ వేయించుకుని, ఇంకా మిగిలిన నెయ్యిని ఇందులో పోసుకుని మనం అడుగంటకుండా దాన్ని అలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ నెయ్యి వేసుకుని, ఇంకా నెయ్యి అయిపోయిందండి, అరకప్పు నెయ్యి అలా వేసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అది మనకి నెయ్యి ఫ్లేవర్ వచ్చి ఒక బనానా ఫ్లేవర్ అసలు తెలియట్లేదండి. చాలా టేస్టీగా ఉంది, నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరే అంటారు చాలా బాగుందండి అని. చాలా చాలా బాగుంటుందండి స్వీటు. చూసారా ఫ్రెండ్స్, అలా దగ్గరికి ఎగిరిపోయేవాళ్ళండి. అలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని స్టవ్ ఆఫ్ చేసుకుని వేసేసుకోవాలండి. వేసేసుకుని తిప్పేసుకుని మన సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే, సింపుల్. ఎంతో టేస్టీ బనానా రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎమ్మీగా ఉందో. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా పీస్లా కట్ చేసాను, చాలా బాగుందండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉండే బనానా స్వీట్ అండి, చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్.
కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ.